కానీ ఈ కొత్త ఏఐ యుగంలో అసలు నిజం అంటే ఏంటి? దేన్ని నమ్మాలి? ఈరోజు ఈ విశ్లేషణలో ఈ కీలకమైన ప్రశ్నల గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మనం కళ్ళారా చూసిన ఒక విషయం నిజానికి అది జరగనే లేదని తెలిస్తే ఎలా ఉంటుంది? ఈ ఒక్క ఆలోచనే మనల్ని ఎంతగా కదిలిస్తుందో కదా! ఈ గందరగోళానికి అంతటికీ కారణం డీప్ ఫేక్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుని నిజమైన వాటికి అచ్చం నకలుగా ఉండే ఫేక్ వీడియోలు, ఆడియోలు, ఫోటోలను తయారుచేస్తుంది. ఇది కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, మన నమ్మకాన్నే టార్గెట్ చేసే ఒక పవర్ఫుల్ ఆయుధం లాంటిది. సరే, ఈ టెక్నాలజీ మన వాస్తవికతను ఎలా దెబ్బతీస్తుందో చూద్దాం. ఎక్స్పర్ట్స్ దీన్ని జ్ఞాన సంక్షోభం అని పిలుస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోలేని ఒక దారుణమైన పరిస్థితి అన్నమాట. ఒకప్పుడు మనం కళ్లతో చూస్తేనే నమ్ముతాం అనేవాళ్లం. కాని ఆ రోజులు పోయినట్టే. ఇప్పుడు కంటికి కనిపించేది నిజం కాకపోవచ్చు. చూడడమే కాదు, వినడం కూడా అంతే. ఎవరైనా మాట్లాడినట్టు రికార్డింగ్ ఉంటే అది తిరుగులేని సాక్ష్యం అనుకునేవాళ్లం. కాని ఇప్పుడు ఒక రికార్డింగ్ నిజమైన ప్రూఫ్ అని చెప్పలేం. మన కళ్లను, మన చెవులనే మోసం చేయగలిగినప్పుడు ఇక సత్యానికి విలువేముంటుంది? నిజమేదో, అబద్ధమేదో తేల్చుకోలేని ఒక ప్రమాదకరమైన స్టేజ్కి మనం చేరుకుంటున్నాం. నిపుణులు కూడా హెచ్చరిస్తుంది సరిగ్గా ఇదే విషయం గురించి. వాళ్ళేమంటున్నారంటే, మనం ఒక జ్ఞాన సంక్షోభం చూడబోతున్నాం. ఇక్కడ నిజానిజాలు తెలుసుకునే మన పాత పద్ధతులన్నీ ఫెయిల్ అయిపోతాయి. అంటే మనం ఆధారాలుగా నమ్మే ప్రతిదీ బలహీనపడిపోతుందన్నమాట. ఇది మన సమాజానికి చాలా పెద్ద సవాల్. ఈ సమస్య ఎంత వేగంగా ముదురుతోందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. 2025 నాటికే కేవలం కొన్ని సెకండ్ల వాయిస్ శాంపుల్ ఉంటే చాలు, ఎవరైనా సరే మాట్లాడినట్టుగా అచ్చం వాళ్ళ ఎమోషన్స్తో సహా నమ్మశక్యమైన ఫేక్ ఆడియోని సృష్టించగలుగుతున్నారు. ఆలోచించండి, ఈ టెక్నాలజీ ఇప్పటికే మన మధ్య ఉంది. సరే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడాం. కానీ ఈ ముప్పు కేవలం పేపర్ల మీద లేదు. ఇది ఆల్రెడీ మన జీవితాల్లోకొచ్చేసింది. ఈ సింథటిక్ మీడియా మన సమాజాన్ని ఎలా ప్రభావితం చేయబోతోందో ఇప్పుడు చూద్దాం. ఫేక్ వీడియోలతో ఎన్నికల ఫలితాలనే మార్చేయొచ్చు. అధునాతన స్కామ్లతో జనాల డబ్బును దోచేయొచ్చు. చివరికి కోర్టుల్లో సాక్ష్యాలను కూడా తారుమారు చేయొచ్చు. ఈ ప్రమాదాలు మన ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇలా మన సమాజపు పునాదులనే కదిలించేస్తాయి. భవిష్యత్లో మనమొక సమాచార ప్రళయాన్ని ఎదుర్కోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఫోన్లలో, కంప్యూటర్లలో కనిపించే ఏ సమాచారాన్ని నమ్మలేని పరిస్థితి. కేవలం టెక్నాలజీ ప్రమేయం లేని ఫేస్ టు ఫేస్ సంభాషణలు మాత్రమే నమ్మదగినవిగా మిగిలిపోతాయి. ఒక్కసారి ఊహించుకోండి ఆ పరిస్థితిని. ఈ సామాజిక ప్రభావం ఒకటైతే, దీని వెనుక మనం పెద్దగా పట్టించుకోని మరో పెద్ద సమస్య ఉంది: పర్యావరణం. ఇంత పవర్ఫుల్ ఏఐ మోడల్స్ని ట్రైన్ చేయడానికి భారీ డేటా సెంటర్లు, అపారమైన కరెంట్ కావాలి. ఇదంతా మన ప్లానెట్ మీద కార్బన్ భారాన్ని ఇంకా పెంచేస్తోంది. అయితే పరిస్థితి మరి అంత నిరాశాజనకంగా ఏమీ లేదు. ఈ ప్రమాదం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మార్గాలున్నాయి. మన డిఫెన్స్ స్ట్రాటజీలు ఎలా ఉండాలో ఇప్పుడు చర్చిద్దాం. దీనికి ఒక త్రిముఖ వ్యూహం అవసరం. ఫస్ట్, ఎడ్యుకేషన్. ఏది నిజమైన వారితో ఏది ఫేకో ఎలా గుర్తించాలో నేర్చుకోవాలి. సెకండ్, ఇన్నోవేషన్. అంటే ఫేక్ ఏఐని గుర్తించడానికి ఇంకా అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ని వాడటం. థర్డ్, రెగ్యులేషన్. ఏఐ కంటెంట్కి ఇది ఏఐతో తయారు చేయబడింది అని తప్పనిసరిగా లేబుల్స్ ఉండాలనే రూల్స్ తీసుకురావటం. దీనివల్ల మన కల్చర్లో కూడా ఒక మంచి మార్పు రావచ్చు. బాగా పాలిష్ చేసి ఎడిట్ చేసిన కంటెంట్పై జనాలకు మోజు తగ్గి, నమ్మకమైన సోర్సెస్ నుండి వచ్చే ఒరిజినల్, ఎడిట్ చెయ్యని రా ఫుటేజ్కి విలువ పెరిగే అవకాశం ఉంది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ప్రతి శక్తివంతమైన టూల్లాగే ఏఐని కూడా మంచి పనులకు వాడుకోవచ్చు. ఇప్పుడు ఆ పాజిటివ్ సైడ్ ఏంటో చూద్దాం. మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్లో, విద్యార్థులకు చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించడంలో, కోర్టు కేసుల్లో సాక్షులకు రక్షణ కల్పించడంలో, ఇలా ఎన్నో రంగాల్లో ఈ టెక్నాలజీ ఒక వరంలా మారగలదు. ఈ ఏఐ యుగంలో ఒరిజినల్, క్వాలిటీ కంటెంట్ను క్రియేట్ చేసేవాళ్లకి డిమాండ్ ఇంకా పెరగబోతోంది. వారే భవిష్యత్ ఏఐ సిస్టమ్స్కి విశ్వసనీయమైన ఆధారంగా మారతారు. అంటే మనుషుల క్రియేటివిటీకి విలువ తగ్గదు, ఇంకా పెరుగుతుంది. సరే, మనం ప్రమాదాలు చూశాం, అవకాశాలు చూశాం. మరి వీటన్నిటినీ కలిపి చూస్తే
ఏఐతో మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? దీనికి మనకొక బ్యాలెన్స్డ్ వ్యూ కావాలి. నిపుణుల అంచనా ప్రకారం 2040 నాటికి మనం ఏఐతో కలిసి జీవించడం పూర్తిగా అలవాటైపోతోంది. అది టెక్నాలజీ వల్ల అపారమైన అవకాశాలుండే ప్రపంచం, కానీ అదే సమయంలో మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన ప్రపంచం కూడా. మనం ఒక మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలంటే దానికి కీలకం సమిష్టి కృషి. ప్రభుత్వాలు, టెక్ కంపెనీలు, మనలాంటి సాధారణ ప్రజలు అందరూ కలిసి బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ఒక ఆశాజనకమైన విషయం ఉంది. ఏఐ మన పాత వాస్తవాలను నాశనం చేస్తున్నా, అదే సమయంలో వాటిని మరింత బలంగా తిరిగి నిర్మించుకోవడానికి కావలసిన టూల్స్ని కూడా అదే అందిస్తోంది. ఏఐ మన పాత వాస్తవాలను ముక్కలు చేస్తోంది, అది నిజం. మరి వాటిని మరింత బలంగా తిరిగి నిర్మించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ ప్రశ్నతోనే ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.